హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. సారీ, చాయ్ విత్ సాయి కాదు, ఇది కాన్వికాస్ ఓల్డ్. సో కాన్విక ఎవరంటే షీ ఈజ్ మై డాటర్, న్యూలీ బోర్న్ అనమాట. సో ఇప్పుడు దాకా ఎక్కడ తన ఫొటోస్ కానీ తన వీడియోస్ కానీ ఎక్కడ షేర్ చేయలేదు, ఎందుకంటే ఇంకా చిన్న కిడ్ కదా. సో 1 year అయిపోయాక తన ఫొటోస్ అన్ని రివీల్ చేసుకుంటూ వద్దాం అని చెప్పేసి, అండ్ తనకంటూ ఒక మెమరీగా ఉండాలని చెప్పేసి ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. తను పెద్ద అయ్యాక అన్నీ చూసుకోవడానికి. సో కాన్విక తన లైఫ్ జర్నీ ఎలా వెళ్ళింది, తను డైలీ రొటీన్ ఏం జరిగినాయి, ఇవన్నీ తనకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. సో కాన్వికాస్ వరల్డ్. సో మీ అందరికీ మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కాన్వికాస్ వరల్డ్. సో ఈరోజు అయితే ప్రజెంట్ డిసెంబర్ కదా ఇది. సో డిసెంబర్ క్రిస్మస్. సో మేము ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ మంత్ ఫోటోషూట్స్ చేసుకుంటూ వచ్చాము. నాకు కానీ నా వైఫ్కి కానీ ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్, అలాగే తీయడం కూడా చాలా ఇంట్రెస్ట్, అండ్ థీమ్స్ రెడీ చేయడం కూడా మాకు చాలా ఇంట్రెస్ట్. మేము అలానే రెడీ చేసుకుంటూ ఉంటాం థీమ్స్, ఇంట్లోనే రెడీ చేసుకుని ఇంట్లోనే ఫోటోషూట్ చేస్తూ ఉంటాము. సో కాన్విక కోసం మేము చాలా థీమ్స్ చాలా అంటే నాకు మా ఫ్రెండ్ విఎన్ఆర్ లిటిల్ వరల్డ్ అని భీమవరంలో, తన దగ్గర నుంచి ప్రాప్స్ తీసుకొని వచ్చి ఇంట్లోనే ఫోటోషూట్ చేస్తుంటాను, నేనే ఫొటోస్ తీస్తూ ఉంటాను. అవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ నేను 1 by 1 పెట్టుకుంటూ వస్తాను. సో ప్రజెంట్ అయితే క్రిస్మస్ థీమ్తో ఒక ఫోటోషూట్ చేద్దామని రెడీ చేస్తున్నాము. సో ఆ థీమ్ ఏంటి, ఎలా జరిగింది, ఫోటోషూట్ ఎలా ఉంది, అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాన్వికని అయితే చూపించను, బట్ ఆ థీమ్ ఎలా వచ్చింది ఏంటో చూపిస్తాను, ఫొటోస్ ఎలా వచ్చినాయి ఏంటో. కాన్విక లేని ఫొటోస్ పెడతాను నేను ఈ వీడియోలో. సో థీమ్ రెడీ చేయడానికి ఫస్ట్ ఇక్కడ బ్యాక్ డ్రాప్కి ఒక స్టాండ్ అరేంజ్ చేస్తున్నాను. సో ఇది బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనమాట. ఇది మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్టాండ్ మనకి ఒక 8 feet వరకు ఉంటుంది విడ్త్. సో దాన్ని ఫిక్స్ చేసుకొని దాని మీద ఒక బ్లాక్ క్లాత్, యాక్చువల్గా నేను బ్యాక్ డ్రాప్ క్లాత్ ఎప్పుడు తెస్తుంటాను, బట్ ఈసారి కుదరలేదు తీసుకురావడం బ్యాక్ డ్రాప్ క్లాత్. అందుకని ఇంట్లో ఒక బ్లాక్ క్లాత్ ఉంటే ఆ బ్లాక్ క్లాత్ని అలా అరేంజ్ చేస్తున్నాను. సో అది స్టాండ్కి ఫిక్స్ అయ్యి ఉండడానికి ఇంట్లో ఉన్న బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, బట్టలకు పెట్టుకునే క్లిప్స్, వాటికి క్లిప్స్గా పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఈ ఫ్లవర్ వాజెస్ తీసుకొచ్చాం బయట నుంచి, ఒక 4 ఫ్లవర్ వాజెస్. సో ఈ ఫ్లవర్ వాజెస్ కూడా డెకోర్లో యూజ్ అవుతాయి ఎక్కడో చోట అని చెప్పేసి, సో అక్కడ పెడదామని చెప్పేసి అవి కూడా యూజ్ చేస్తున్నాము. ఒక కాన్విగెంట్ కింద వేసాం అక్కడ, మీకు అప్పుడే చూపించాను, కంగారు పడకండి. ఆడుతున్నాడు పాకుంట దగ్గరికి. వచ్చేస్తావా, వచ్చేస్తా ఇక్కడికి, రాకూడదు ఇంకా టైం ఉందన్నా, నేను పిలుస్తాను అప్పుడు వద్దు. కానీ ఇదేంటిది పక్కన జారిపోతుంది. సో బట్టల క్లిప్స్ ఇంట్లో రెడీగా ఉన్న బట్టల క్లిప్స్ తోటి క్లిప్స్ వేసేసాను. సో ఇప్పుడు దీన్ని కొంచెం స్టాండ్ పైకి లేపుకున్నాం. ఫైనల్ లుక్ బాగా రావాలి. ఇప్పుడు దాకా చేసినవి అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అవి నేను తర్వాత కొన్నాళ్ళు పోయాక మీకు చూపిస్తాను, ఇప్పుడే కాదు. ఓకే, సో ఇలా వచ్చింది. దీన్ని కొంచెం ఫ్లోర్కి కూడా లాగేసుకుంటే ఫోటోషూట్ కోసం తెచ్చిన ప్రాపర్టీస్ ఇవి. ఈ ఫ్లవర్స్ నార్మల్ బొకేస్ బయట దొరికేవే, అండ్ వెనకాల డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టాం. అను ఎంతమ్మ డ్రెస్ అది? 220 rupees. క్యాప్ బయట తీసుకున్నా, అండ్ క్రిస్మస్ ట్రీ కూడా బయట తీసుకున్నా, అది కూడా అరౌండ్ 200 ఎంతో పడింది. ఈ బొమ్మ మాత్రం ఓన్లీ ఫోటోషూట్ కోసం తీసుకొచ్చా, మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పేసి. సో ఇచ్చేయాలి ఇది. అండ్ ఇది 2 balloonsతో మా అను ప్రిపేర్ చేసింది నేను ఇంట్లోనే. స్నో మ్యాన్ అంట, స్నో గార్డ్ అంటే ఇటు పేరు, అను పెట్టింది. స్నో అన్నలాగా స్నో గార్డ్. నేను ప్రాపర్గా సెట్ చేయాలి, ఇంకా సెట్ అవ్వలేదు, చూపిస్తాను అది సెట్ చేసి ఎలా ఉంటుందో. ఈ బాల్స్ అన్నీ ఎప్పుడో ఒకసారి మా పెద్దోడు మోక్షిగాడు బర్త్డే షూట్ టైంకి కొన్నాము. అవన్నీ ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి, ఇంట్లోనే ఉన్నాయి ఇవి కూడా. క్రిస్మస్ ట్రీకి బరువుగా ఉంది, ఇది కొంచెం మొయ్యలేదు. స్టార్ పెడుతున్నాం, స్టార్ 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 మెగా స్టార్ స్టార్. కానీ ఫోన్ అవతల పక్కన చూస్తుంది, ఏం చేస్తున్నా, ఎప్పుడు బాడీ చేసేద్దామని చూస్తుంది, కానీ దాన్ని రానివ్వకుండా వాళ్ళ మమ్మీ గట్టిగా పట్టుకుంది. కానుగాడు వెళ్తే మొత్తం రచ్చేస్తావు ఇక్కడ ఇప్పుడు. ఓకే, మా బుడ్డిగాడికి బుడ్డి క్రిస్మస్ ట్రీ రెడీ.
ఇప్పుడు ఎక్కడైనా పెట్టాలి, దీన్ని ప్లేస్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ, తర్వాత మారుద్దాం. ఇంకా స్టార్స్ ఉన్నాయి కదా, వీటిని అక్కడ పెడదాం. ఏంటి అంటున్నావు, వస్తావా? టైం ఉంది, కంగారు పడుకో. ఇప్పుడున్న ఇన్ని కూడా ఇలా రెడీ చేస్తాను. ఏంట్రా ట్రైపాడ్ పెట్టుకుని నువ్వు వచ్చేస్తున్నావు. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట ఈ థీమ్కి. ఈ మధ్యలో కాన్విని కూర్చోబెడతాము. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? సింపుల్గా చేసాం జస్ట్. సో మా ఫైనల్ థీమ్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఆ మధ్యలో ఎంటీ స్పేస్లో కాన్విని కూర్చోబెట్టాం. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. తన్ని ఈ వీడియోలో చూపించట్లేదు కాబట్టి ఫొటోస్ పెట్టట్లేదు, బట్ కొన్ని డేస్ పోయాక ఆర్ కొన్ని మంత్స్ పోయాక నేను తప్పకుండా దీంట్లో పోస్ట్ చేస్తాను. ఇదేమైనా కానీ చిన్నపిల్లలతో ఫోటో షూట్ అనేది చాలా కష్టం. అయ్య బాబోయ్, చూసారా అసలు మొత్తం ఇల్లంతా ఎలా తయారైపోయిందో. షూట్కి ముందు షూట్కి తర్వాతలో ఉంది పొజిషను. మొత్తం అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక మొత్తం ఇవన్నీ సర్దాలు, ఇవన్నీ కూర్చోబెడితే ఉండదే, పీకేస్తుంది మొత్తం. మా కాన్విగేడు మొత్తాన్ని పీకి బాగా చేసింది వాటిని. ఇక దాన్ని ఇక్కడ తీసేసి ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట నీట్గా. సో ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలి, మా పని అయిపోయినట్టే. ఓకే, మరి నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.